ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ హనుమద్దేవాయై నమః. శ్రీమద్ వాల్మీకి విరచిత సుందరకాండము 66వ సర్గము. చూడామణిగాంచి సీతాదేవి క్లేశములను విని శ్రీరామచంద్రుడు పరితపించుట. తాత్పర్య సహిత పఠనము. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము. రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై. ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః తం మణిం హృదయే కృత్వా ప్రరురోధ సలక్ష్మణః. హనుమంతుడు ఈ విధముగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయమునకు హత్తుకొని మిక్కిలి విలపించెను. లక్ష్మణుడును కంట తడిపెట్టెను. తం తు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవశోకకర్షితః నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవామిదమబ్రవీత్. శ్రీరాముడు ఉత్కృష్టమైన ఆ మణిని చూచి శోకాకులుడై కన్నుల నీరు నిండుగా సుగ్రీవునితో ఇట్లనెను. యథైవ ధేనుస్సవతి యథైవ ధేనుస్రవతి స్నేహాద్వత్సస్య వత్సలా తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. లేగదూడుపై గల వాత్సల్యముచే ధేనువు పాలను చేపుతున్నట్లు ఈ అమూల్యమైన చూడామణిని చూడగానే నా హృదయము ద్రవించుతున్నది సుగ్రీవ అని ఆ సుగ్రీవునితో ఆ శ్రీరామచంద్రుడు అనుచున్నాడు. మణిరత్నమిదం దత్తం వైదేహ్యాః స్వసురేణ మే వధూకాలే యథా బద్ధా మధికం మూర్ధ్ని శోభతే. మామయ్యైన జనక మహారాజు వివాహ సమయమున ఆమె తల్లి ద్వారా నా తండ్రి సమక్షమున వైదేహికి కానుక ఇచ్చెను ఈ చూడామణిని. దానిని ఆమె తన శిరస్సున ధరించినప్పుడు ఆ మణిశోభలు ఇనుమడించెను. అయం హి జల సంభూతో మణిసజ్జన పూజితః యజ్ఞే పరమతుష్టేన దత్తస్సక్రేణ ధీమతా దత్తస్సక్రేణ ధీమతా. జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనుల పూజలను అందుకొనినది. జనకుడు చే యజ్ఞమునకు ధీశాలి అయిన దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహూకరించెను. ఇమౌ దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్య వగతత్సౌమ్య వైదేహస్య తథా విభోః. సౌమ్యుడవైన ఓ సుగ్రీవా, నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయిన దశరథుని మామయ్యైన జనకుని దర్శించినట్లున్నది.
అని ఆ సుగ్రీవునితో ఆ శ్రీరామచంద్ర ప్రభు అనుచున్నాడు. అయం హి శోభతే తస్యాః ప్రియాయా మార్ధ్నిమే మణిః అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృతముగుచు శోభిల్లుచున్నది. నేడు దీనిని చూచి ఆమెను పొందినట్లు తలంచుచున్నాను సుగ్రీవా అని ఆ సుగ్రీవునితో ఆ రామచంద్ర ప్రభువు అనుచున్నాడు. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పిపాసుమివ తోయోనా పిపాసుమివ తోయేనా సించంతి వాక్యవారిణా. ఓ మారుతి, సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపము. దప్పికొన్నవానికి జలముల వలె ఆ మధుర వచనములు నాకు హాయిని కూర్చుచున్నవి అని ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ ఆంజనేయునితో పలికెను. ఇతస్తు కిం దుఃఖతరం యదిమౌ వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహి మా గతాం వినా. ఓ లక్ష్మణ, వైదేహి ఇతడ లేకుండా జల సంభవమైన ఈ చూడామణిని చూచుట వలన నా దుఃఖము ఇంకనూ అధికమగుతున్నది లక్ష్మణ అని తన సోదరుడైన లక్ష్మణుతో అనుచున్నాడు. ఇతస్తు కిం దుఃఖతరం యదిమౌ వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహి మా గతాం వినా. చిరంజీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య న జీవేయం వినా తామసితే క్షణ. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, సీతాదేవి ఒక మాసము తన ప్రాణములను నిలుపుకొనియున్నచో ఆమె చిరకాలము జీవించినట్లే అని తలంపవచ్చును. కానీ మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా ఒక్క క్షణకాలమైనను నేను జీవించి ఉండదాలను అని ఆ శ్రీరామచంద్ర ప్రభువు అచ్చటనున్న లక్ష్మణునితో అనుచుండెను. నయమామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా నతిష్టేయం క్షణమపి ప్రవృత్తి ముపలభ్య చ. ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతాదేవియున్న ప్రదేశమునకు నన్ను చేర్చుము. ఆమె ఉనికి తెలిపిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేనిక్కడ ఉండలేకపోతున్నాను అని ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ హనుమంతుడితో అనుచున్నాడు. కథం సా మమ శుశ్రోణి భీరు భీరు సతీ సదా భయావహానాం ఘోరాణాం మధ్యే తిష్టతి రక్షసాం. సుందరాంగియు సహజముగా భయపడు స్వభావము కలదియు సాధ్వయోగు నా సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుతున్నది అని ఆ శ్రీరామచంద్రుడు అనుచున్నాడు. శారదస్తిమిరోన్ముక్తో నూనం చంద్ర ఇవాంబుధైః అవృతం వదనం తస్యా నా విరాజతి రాక్షసైః నా విరాజతి రాక్షసైః. చీకట్ల నుండి బయటపడి మేఘములచే ఆచ్ఛాదితుడైన శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవరించబడిన ఆమె ముఖము ప్రకాశింపదు, ఇది నిశ్చయము అని ఆ శ్రీరామచంద్రుడు అక్కడున్న వారితో అంటున్నాడు. కిమాహ సీతా హనుమన్ తత్వతః కదయాద్య మే ఏతేన ఖలు జీవిష్యే
భేషజేనాతురో యథా. ఓ హనుమంతుడా, నా సీత ఇంకనూ ఏమిననదో దాచక ఇప్పుడు నుడువుము. ఔషధ సేవనముచే రోగి వలె ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణములను నిలుపుకొందును అని ఆ శ్రీరామచంద్రుడు ఆ ఆంజనేయునితో అంటున్నాడు. మధురా మధురాలాప కిమాహ మమ భామిని మద్విహీనా వరారోహ హనుమన్ కదయస్వమే దుఃఖతరం ప్రాప్య కథం జీవతి జానకి. ఓ హనుమంతుడా, నా భార్య మధుర స్వభావము కలది, మధురముగా మాట్లాడునది. నా వియోగ దుఃఖమున నన్ను ఆమె పలికిన మాటలనే నాకు యథాతథముగా వినిపింపుము. దుఃఖ పరంపరమును పొంది జానకి ఎట్లు జీవించుతున్నది అని ఆ శ్రీరామచంద్రుడు ఆ హనుమంతునితో అనుచున్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 66వ సర్గము సమాప్తమైనది. రమ్యమైనది రామాయణము, సుందరమైనది సుందరకాండము, రామకార్యమున లంకాయానము చేసిన పావని నే స్తుతించెదా పదపాంశువునై. నే స్తుతించెదా పదపాంశువునై, నే స్తుతించెదా పదపాంశువునై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నిర్వహణ ఉప్పులూరు వెంకటరామయోగి, విజయవాడ. స్వస్తి.